నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు నియోజకవర్గంలోని 294 కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవీఎం మిషన్ల కొరకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 294 కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్ వద్ద అధికారులకు అందజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది మరియు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓటు అనేది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు అని, ఆ ఓటు విలువలను గుర్తించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కె హరినారాయణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసి ఉన్న పోలింగ్ బూత్ నందు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు చాలా విలువైనదని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి అందరూ ఓటు వేయాలని కోరారు. నమస్కారం. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఏదైతే రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని నెల్లూరులో ఉన్నటువంటి రూరల్ కాన్స్టిట్యున్సీలో డీకేడబ్ల్యూ కాలేజీలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 123లో నా ఓటు హక్కుని వినియోగిస్తున్నాను. నెల్లూరులో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఏదైతే ఓటు హక్కుని మీకు రాజ్యాంగంలో ద్వారా కల్పించున్నామో ఆ హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటు హక్కు చాలా విలువైనది. ఈ భారతదేశ భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ మొత్తం 78.10% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంల లోపాలతో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగుతూ ఉండింది. జిల్లాలోని 8 నియోజకవర్గాల వారీగా కందుకూరు నియోజకవర్గంలో 82.19%, కావలి నియోజకవర్గంలో 81.83%, ఆత్మకూరులో 82.06%, కొవ్వూరులో 78.07%, నెల్లూరు నగర నియోజకవర్గంలో 70.20%, నెల్లూరు రూరల్లో 66.18%, ఉదయగిరిలో 83.64%, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 83.64% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో కంటే భిన్నంగా ఈసారి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరగడంతో ఎవరికి వారు తమకి మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని కూటమి అభ్యర్థులు భావిస్తూ ఉంటే, తాము చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా జూన్ 4వ తేదీ వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.